హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మష్రూమ్ మసాలా కర్రీ రోటీలోకి, నాన్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మష్రూమ్స్ని తీసుకొని ఒకసారి కడిగి పొట్టు తీసి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. వేగాక వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని కూడా తీసుకొని చిటపట అనేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఒక పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న టమాటో, కొద్దిగన్ని అల్లం వెల్లుల్లి వీటిని బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ని చాలా మెత్తగా చేసుకోవాలి. ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత దీంట్లోకి పసుపు, 10 రెబ్బల కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 1-2 మినిట్స్లో బాగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పక్కకు పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ వరకు బాగా కలుపుకొని దీన్ని మనము 3-4 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మష్రూమ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని తీసుకొని వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా ఇప్పుడు 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలింది అనుకున్నప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికాక దీంట్లోకి గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కర్రీలోకి పట్టుకునేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.